షిప్కి బొక్కబడింది. ఏం చేద్దాం? వెళ్ళి ఫెవికాల్ రాయరా. బాస్, ఇది 15th సెంచరీ. ఫెవికాల్ ఇంకా కనిపెట్టలేదు. చెరువు నీళ్ళని చెరువులో వదిలినట్టు సముద్రం నీటిని సముద్రంలోనే వదులుదాం. ఈ స్వరకలోచన హసివుగనగ ప్రహారి సమరవీర సమరోద్ధార యుద్ధం వదిలి సారాశ్రయానికి నా గోరింకను వెతుక్కుంటూ తనున్న అంతఃపురానికి అడుగు పెట్టానంటే వేట నిశ్చయం. నేను ఒకసారి వెళ్ళి అతన్ని కలవచ్చా? ఎందుకు? నువ్వు కూడా దున్నలు తోలుతావా? అయ్యో అందుకు కాదు, ఊరికే ఒకసారి కలుద్దామని. ఊర్లో వాళ్ళంతా ఆయన గురించి మాట్లాడుతుంటారు కదా. నేను మొన్న నీకు ఒక అమ్మాయి గురించి చెప్పాను కదా, అదేరా మనం ఉత్తరం రాసిచ్చు. ఆ అమ్మాయి జవాబు రాసిచ్చింది. తనకి చదవడం రాయడం వస్తుందా? తనేంటి రాజకుమారి? నాకు అదే సందేహం రా. మా ఊర్లో చదవడం రాయడం వచ్చేది రాజవంశం వాళ్ళకి లేదా దేవదాసులకి. ఆమె రాజవంశం అయితే అసలు కాదు. తీసుకో. దేవదాసన మన ప్రేమకి దేవుడేగా సాక్ష్యం. మొదటి దండం ఆయనకే అంకితం. సూర్యరశ్మి భూమికి తాకి అవన్నీ తనకి అర్పితం. దీన్ని నేను నమ్మాలా? ఏ, నువ్వు చెప్పింది నేను నమ్మినప్పుడు నేను చెప్పింది కూడా నువ్వు నమ్మాలిగా. లేదంటే మన క్రియేటివిటీకి అవమానం.